హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మాకైతే వరలక్ష్మి వ్రతం లేదండి. నేను ఇలా సింపుల్గా 5 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేసుకొని నేను అమ్మవారికి పెడతాను. దీనిలో మొదటిది బియ్యం పరమాన్నం అండి. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. దానికి 4 కప్స్ పాలు వేసుకున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ ఇలా ఉడికిన తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ షుగర్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా మన ఫస్ట్ ప్రసాదం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు రెండో ప్రసాదం. దీనిలో ముందుగా కడాయిలో నెయ్యి తీసుకొని మరగనివ్వండి. నెయ్యి మరిగిన తర్వాత బాదం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. బాదం బాగా వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకోండి. అవి రెండు కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అదే నెయ్యిలో ఇవి 1 కప్పు గోధుమ నూక వేసుకొని వేపుకోండి. గోధుమ నూక కొంచెం ఇలా వేగిన తర్వాత 1 కప్పు గోధుమ నూకకి 4 కప్పులు పాలు, కొంచెం పాలు వేసుకొని ముందు బాగా కలుపుకోండి. ఒకేసారి పాలన్నీ వేసుకున్నారంటే ఉండలు కట్టేస్తుంది. కొంచెం కలుపుకున్న తర్వాత మిగతా పాలన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దానిలో 1 కప్పు పంచదార యాడ్ చేసుకోండి. ఏదైనా అంతే మెజర్మెంట్ అండి స్వీట్కి, 1:1 రేషియో. ఇప్పుడు ముందుగా మనం వేపు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కలుపుకోండి. కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే ఇలా పలుచగా ఉన్నప్పుడు ఆపేసుకుంటానండి. మనం తినేటప్పటికి సాఫ్ట్గా బాగుంటుంది. ఇంకొంచెం గట్టి అయిందంటే మనం తినేటప్పుడు బాగా గట్టి అయిపోతుంది. ఇప్పుడు మూడో ప్రసాదం చూద్దాం. దీనికోసం ఓవర్ నైట్ 1 కప్పు కొమ్ము శనగల్ని నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న కొమ్ము శనగల్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక 6 విజిల్స్ రానివ్వండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఉడికించుకున్నప్పుడే శనగలకి ఉప్పు పడుతుంది, తర్వాత ఉప్పు పట్టదు. ఇలా 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలే కారం అండి దీనికి, మీకు కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం ఉడికిపెట్టించుకున్న కొమ్ము శనగలను కూడా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ శనగలు ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాము. ఇలా దగ్గరగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. మన మూడో ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 4వది పులిహార. దీనికోసం నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 1 విజిల్ వస్తే చాలండి. విజిల్ వచ్చే లోపల మనం కొంచెం చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని చింతపండుని మరగనివ్వండి. చింతపండు మరుగుతున్నప్పుడే ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు మరిగే లోపల మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక ప్లేట్లో వేసుకోండి. పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు ప్లేట్ తీసుకోండి. రైస్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోండి. దానివల్ల రైస్ గట్టిపడదు. మన చింతపండు పేస్ట్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని వేపుకోండి. అవి బాగా వేగిన తర్వాత శనగపప్పు కొంచెం యాడ్ చేసుకోండి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోండి.
కొంచెం అల్లం దంచి వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వేరుశనగ పులకలు గుప్పడి వేసుకోండి. పులిహోరకి మంచి టేస్ట్ ఇచ్చేది వేరుశనగ పులకలే కదండి. పలుకులు బాగా వేగిన తర్వాత జీడిపప్పు, ఒక 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పులిహోర కలుపుకుందాం. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్లో చింతపండు పేస్ట్ ప్లస్ తాలింపు వేసి మిక్స్ చేసుకుంటే మన పులిహోర రెడీ అయిపోయినట్టే. ప్రసాదంకి ఈ పులిహోర మస్ట్ కదండి. ఇప్పుడు 5వది బూరెలు. దీనికోసం నేను ఓవర్నైట్ 1 కప్పు మినపప్పుకి 1 కప్పున్న రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బూరెల కోసం పూర్ణం చేసుకుందాం. దీనికోసం నేను 1.5 కప్పు శనగపప్పు తీసుకున్నాను. బాగా కడుక్కొని కుక్కర్ పెట్టుకోండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి శనగపప్పు ఎంత బాగా ఉడికిందో. దీన్ని మిక్సీ పట్టుకోకండి, ఇలా గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మ్యాష్ చేసుకోండి. దీనిలో మిక్స్ చేసుకోవడానికి బెల్లాన్ని ఎంత కప్పు అయితే శనగపప్పు తీసుకున్నారో అంతే కప్పు బెల్లం, కొంచెం వాటర్ వేసుకొని బాగా మరగనివ్వండి. దీన్ని ఒక ఫిల్టర్ హెల్ప్తో ఆ శనగపప్పులో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న శనగపప్పు బెల్లాన్ని ఒక కడాయిలో వేసి దగ్గరికి అయినంత వరకు చేసుకోండి. ఇదే స్టేజ్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందు బాల్స్లా చేసుకోండి. పూర్ణం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తోపును రెడీ చేసుకుందాం. మనం ఓవర్నైట్ సోక్ చేసుకున్న పప్పు బియ్యాన్ని కొంచెం వాష్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా పట్టుకోండి. ముందే దీనిలో వాటర్ యాడ్ చేయకండి. షుగర్ యాడ్ చేసుకుంటే కొంచెం ముద్ద పలచన అవుతుంది. దీనిలో 2.5 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ని మరగనివ్వండి. చూడండి తోపు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే బూరెల్ని వేసుకోండి. పూర్ణాన్ని తోపులో ముంచి ఆయిల్లో వేసుకోండి. బూరెలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. 2 మినిట్స్ వదిలిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేయండి. చూడండి మన బూరెలు రెడీ అయిపోయినట్టే. మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మన 5వ రకం ప్రసాదం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.